ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. నమస్తే కేటీఆర్ అన్న, ఏదో ఫారెస్ట్ విషయంలో ఏమో మాట్లాడుతున్నావు కదా అన్న. 3 ఏళ్ల తర్వాత మేము వచ్చి దాన్ని పార్క్ చేస్తామని చెప్పేసి అన్న, నీకు 10 ఏళ్ల నుంచి పాలించిండ్రు కదా తెలంగాణని, అప్పుడు తెలీదా అన్న అక్కడ ఫారెస్ట్ ఉంది దాన్ని పార్క్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, చేస్తుంటే దాంట్లో కూడా మీరు పుల్లలు పెడుతున్నారు. ఏమంటున్నారు, 3 ఏళ్ల తర్వాత మేము వస్తాము మళ్ళా సీఎం అవుతారు అని చెప్పేసి అంటున్నాం. సో అప్పుడు మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నాం. ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? అసలు తెలంగాణ గురించి మీరు ఏమైనా చేశారా అన్న పని? మీ ఫ్యామిలీలు బాగుపడ్డారు, ఇక్కడ జనాలు నాశనం అయిపోయారు. ఇంకా 3 ఏళ్ల తర్వాత వచ్చి మేము పాలిస్తాము అని అంటున్నారు. అసలు 3 ఏళ్ల తర్వాత మీ పార్టీ ఉంటుందా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఏళ్ల తర్వాత పార్టీలో మనుషులు ఉంటారా? కాంగ్రెస్ గెలవంగానే వెళ్ళిపోయారు కదా నా పార్టీలోకి వెళ్ళి మనుషులు చాలామంది వరకు. మళ్ళీ వస్తారా అన్న? పని చేసేటప్పుడు ఆపొద్దన్న ఎవరిని. మీరు పని చేయలేకపోయారు, ఆయన చేస్తున్నాడు అంతే, ఇంకేం లేదాడ. 3 ఏళ్ళు అంటున్నావు. 3 ఏళ్ల తర్వాత అసలు ఏమవుతుందో కూడా తెలియదు ఎవరికి. ఏందో అన్న.